హలో గైస్, మరి పెద్దలో విలన్ ఎవరు? మోస్ట్ డిమాండింగ్ క్వశ్చన్ ఇప్పుడు. ఎందుకంటే గైస్, ఈ సినిమాలో శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు, దివ్యేందు శర్మ, మన మున్నబయ్య ఉన్నాడు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు విలను అని మీరు అనుకుంటున్నారు, కానీ తప్పు. మనకి ఒక 1 by 1 చెప్తాను. జగపతి బాబు అప్పలసూరి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పాజిటివ్ క్యారెక్టర్. చరణ్ గారికి ఒక మెంటర్ లాగా చరణ్ గారు పక్కనే ఉండే క్యారెక్టర్ అది. రెండోది మన మున్నబయ్య దివ్యేందు శర్మ, ఆయనే ఇంటర్వ్యూలో చెప్పేశాడు, నాది ఫస్ట్ హాఫ్ అంతా నెగిటివ్ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి పాజిటివ్ అయిపోద్ది అని చెప్పి. మూడోది మన శివరాజ్ కుమార్ గారు, ఆయన అస్సలు కాదు గైస్. శివరాజ్ కుమార్ గారు విలన్ పాత్రలు చేస్తున్నారంటే అసలు అది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అసలు ఒప్పుకోదు. ఆ సినిమా ఫ్లాప్ చేసి పెట్టేస్తారు వాళ్ళు. అసలు శివరాజ్ కుమార్ గారు లాంటి ఒక గ్రేట్ యాక్టర్ని పెట్టుకొని కూడా ఎవరు కూడా విలన్ పాత్రలు అయితే చేయించరు. అంతకు తోడు మన బుచ్చిబాబు ఖచ్చితంగా ఆయన ఏంటంటే ఒక ఫుల్ సపోర్టివ్ క్యారెక్టర్. ఇంకా చరణ్ గారికి ఒక గురువు లాగా అలాంటి ఒక పోర్ట్రే చేసే క్యారెక్టర్ అనమాట. ఆయన కూడా విలన్ కాదు. మరి వీళ్ళెవరు కాకపోతే విలన్ ఎవరు? మీకు ఈ రోజు దాకా అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఉండే అందరి క్యారెక్టర్లు బయటకు వచ్చినాయి గైస్, అందరివి. కానీ ఒక్క క్యారెక్టర్ మాత్రం బయటకు రాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి గెస్ట్ చేసి కింద కామెంట్లో చెప్పండి, తెలియకపోవచ్చేమో. బట్ ఒక్క క్యారెక్టర్ని అయితే ఈరోజు దాకా దాచారు, అదే మన రావు రమేష్ క్యారెక్టర్. మరి ఎందుకు ఆయన క్యారెక్టర్ ఈ రోజు దాకా చూపించలేదు? అసలు ఎందుకు, ఏంటి రీజన్? ఆయన ఏంటంటే జాహ్నవి కపూర్ వల్ల, అదే అచ్చయ్యమ్మ వాళ్ళ ఫాదర్ అనమాట. మరి ఆయన ఏమైనా పెద్దిగాడి మీద రివెంజ్ తీర్చుకోనీకి ఆయన ఏమైనా పెద్దితో ఆయన కూతురిని ఏదైతే ఇలాగా అలర్ట్ చేస్తున్నాడు, లవ్ చేస్తున్నాడు అని చెప్పి ఏదైనా తగ్గిద్దాం, లేకపోతే ఏదైనా రివెంజ్ ప్లాన్ చేద్దాం అనుకునే ఒక క్యారెక్టర్, ఒక విలన్ క్యారెక్టర్ ఈ సినిమాలో. అది రావు రమేష్ గారే పోర్ట్రేట్ చేస్తున్నారు అనేది ఇప్పటిదాకా ఉన్న అగైన్ దాచిన ఇన్ఫర్మేషన్ అది. అగైన్ రావు రమేష్ గారిని కూడా అంత పెద్ద విలన్ క్యారెక్టర్ ఇవ్వరు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియా ఫిల్ము. ఇందులో విలన్ క్యారెక్టర్ అంటే మినిమం ఒక బేస్ అనేది ఉండాలి. కోర్స్ రావు రమేష్ గారు వన్ ఆఫ్ ద యూనిక్ యాక్టర్ అనమాట. కాకపోతే కంపేర్ చేసుకుంటే ఏదో ఒక పార్షియల్ విలన్ లాగే ఉంటారే తప్ప సినిమాలో కంప్లీట్గా చరణ్ గారిని చంపించే వరకు, చరణ్ గారిని ఇంకా కాల్ నరికేస్తారనే ఒక పాయింట్ లీక్ అయింది మనకి. అది చేసే వరకు అదంతా దీన్ని వెనకున్నది రావు రమేష్ అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే కొన్ని సినిమాలకి కథే విలన్ అవుతుంది గైస్. ఇప్పుడు త్రిబుల్ సినిమా చూసుకోండి. త్రిబుల్ సినిమాలో హీరో విలను, హీరో. ఇప్పుడు తారక్ అన్న విలన్లా కనిపిస్తాడు, కొన్నిసేపు మనకి చరణ్ విలన్లా కనిపిస్తాడు. సో అట్లాగా ఈ సినిమాలో కూడా అంతే, కథే విలన్ అనమాట. ఒక పర్సన్ యొక్క డౌన్ఫాల్ ఏదైతే ఉంటుందో అదే విలన్ లాగా బిహేవ్ చేస్తుంది ఈ సినిమాలో. అంతే తప్ప ఒక ప్రత్యేకించి విలన్ అనేవారు ఎవరు ఈ సినిమాలో లేరు అనేది ఒక క్లారిఫికేషన్ అనమాట. మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి. మేబీ ఒక సర్ప్రైజింగ్ ఇంకేదైనా క్యారెక్టర్ వచ్చినా రావచ్చు. సో చూద్దాం గైస్ దాని విషయం కూడా.